నమస్తేనా? నమస్తే. షాపేనా? నా షాప్ ఇది. ఓకే. నా వన్ షాప్. ఎట్లా అనిపిస్తుంది? కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, కొత్త ప్రభుత్వం ఏం బాగాలేదు. కాంగ్రెస్ ఏం బాగాలేదు. బాగుందంటారు కానీ ఏం బాగాలేదు. ఇచ్చిన హామీలు ఏం నెరవేరలేదు. 6 గ్యారెంటీలు అన్నాడు, ఒక గ్యారెంటీ మాత్రం చేశారు. అది కూడా అరకొర వ్యవస్థ నడుస్తుంది. అది ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంటు అంటే మేము వ్యవసాయం చేస్తలేము కాబట్టి ఫ్రీ కరెంట్ మన ఇంట్లో కరెంట్ అయితే ఎప్పుడు ఉంటుంది. వ్యవసాయ కరెంట్ అంటే మనకు తెలియదు, ఎందుకంటే మనం పోతలేం కాబట్టి. అంటే గతంలో బీఆర్ఎస్ ఉండే కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లుంది? ఎస్ ప్రభుత్వం ఒక రకంగా ఉండే, కానీ దాన్ని చూసి ఇది చాలా ఫెయిల్ ఉన్నది. అంటే దానికి ఇది ఇంకా బెటర్ ఉందా? అవును. సరే, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఇట్లా ఉండబోతుంది ఎలక్షన్లలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏ పార్టీ కొట్టేస్తాను? ఈసారి అయితే బీజేపీకి ఎందుకన్నా? బీజేపీ అంటే ఒక నరేంద్ర మోడీ 500 ఏళ్ళ కళ సాకారం చేసిండు ఒకటి, ఏది అయోధ్య రామాలయం గురించి. ఓకే. మామూలుగా ఇంతకుముందు ఉన్న గత కాంగ్రెస్ మన బీజేపీ కంటే ముందు చాలా సంవత్సరాల నుంచి ఎక్కడైనా ఉగ్రదాడులు కానీ వేరే వేరే అన్ని జరుగుతుండే. అలాంటి దాడులు ఏం లేవు. నరేంద్ర మోడీ వచ్చి నుంచి వ్యవస్థ అంతా మారింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నరేంద్ర మోడీ ప్రపంచ స్థాయి వ్యక్తి అయిపోయాడు. ప్రపంచంలో ఎవరు కానీ నరేంద్ర మోడీనే చూస్తారు. మన ఇండియానే కాదు, ప్రపంచ దేశాలలో కూడా నరేంద్ర మోడీని చూసే వాళ్ళు ఉన్నారు. అట్లా ఇప్పుడు మామూలుగా ఏంటంటారు, దీన్ని ఏమంటారు, సోషల్ మీడియాలో నంబర్ 1 ఉన్నాడు నరేంద్ర మోడీ. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా, ఉన్నది. 14 సీట్లు ఇస్తే మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటారు కదా. 14 సీట్లు కాదు, మొత్తం 17 సీట్లు ఇచ్చినా కూడా వాళ్ళతో ఏం కాదు. కాదు వాళ్ళతో ఎందుకు కాదు అంటే వాళ్ళ కొట్లాడుకోనికే సమయం సరిపోదు. నిధులు తెచ్చడానికి కాదు, నిధులు తెచ్చుడు ఇడిచిపెట్టు, వాళ్ళు కొట్లాడనికే సరిపోదు. వాళ్ళు ఎందుకంటే నువ్వంటే నేనంటే నువ్వంటే వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళే తోడుకుంటా ఉంటారు, కలిసి పని చేస్తారు. అదంతా మీదికి కూడా ఎందుకంటే బాగుండదని మొన్ననే వచ్చారు కదా, కొత్త సంవత్సరం కాబట్టి ఇప్పుడు వేసుకోయింది అనుకుంటా నడిపిస్తారు వ్యవస్థ. ఇప్పుడైతే నరేంద్ర మోడీకి ఇస్తాం. ఇప్పుడు బీజేపీ రఘునందన్ రావు ఉన్నాడు. బెటరే. పోయినసారి ఎమ్మెల్యే కూడా ఆయనకే వేసిన. ఓడిపోయింది అంటే మనం ఒక్కరు వేస్తే రాలేదు కదా. ఇక వ్యవస్థ అంతా మార్చేసారు వాళ్ళు, ఇక ఆ రకంగా అటు పోయింది అది. ఇప్పుడు మొత్తం మీద రఘునందన్ రావు కలెక్టర్ గా కొట్లాడిండు. మామూలుగా మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, కొండపోచమ్మ సాగర్ తెస్తే వాళ్ళకు ఏదైతే నష్టపరిహారం వస్తుందో ఆ నష్టపరిహారం ఇయ్యనికి కూడా ఆయన విఫలమైండు. అలాంటి మనం ఏం ఇంకొకటి ఆయన ఇంతకుముందు ఇక్కడ కాక కూడా సంగారెడ్డిలో ఆయన పనిచేసిన అని చెప్పిండు. ఆయన ఎక్కడైనా కానీ ఆయన పేరు, ఆయన ఎందుకంటే గవర్నమెంట్ అధికారి, ఆయన గవర్నమెంట్ వరకే తెలిసి ఉంటాడు. ఇట్లా జనాలలో ఎవరికి తెలిసి ఉంటాడు, తెలిసినా కూడా వాడు అంత కరెక్ట్ వ్యక్తి కాదు. ఆయన రాజకీయంకి అయితే సరిపోయిన వ్యక్తి కాదు. ఇప్పుడున్న పర్ఫెక్ట్ అయితే రఘునందన్ రావు ఒకడే పర్ఫెక్ట్. నీలం మాధవ్ ఆయన మొన్ననే 3 పార్టీలు మారిండు. అసెంబ్లీలో బీఆర్ఎస్ లో ఉండే పోటీ చేసే వరకు బీఎస్పీలోకి వచ్చిండు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు. రేపు ఇంట్లో పోతాడో తెలియదు. ఫైనల్గా అయితే బీజేపీకి వస్తాడు.